రామ్ చరణ్ అన్నది హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మొగధీర తర్వాత ఇదైతే 100% సూపర్గా ఆదరణ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే ఒకప్పుడు పుష్ప తీసుకుంటే ఒక రేంజ్ అంటే బాగా భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేసి గేమ్ చేంజర్ అలా కనెక్ట్ చేస్తున్నారు. నేను రామ్ చరణ్ అన్నది అయితే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. చూడాలి, అది ఉంటుంది 100% అయితే బుక్ అవుతుంది, హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మన శంకర్ గారి డైరెక్షన్ బాగా ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇదైతే 100% సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. అంటే ఇందులో ఒక చూసుకుంటే ఆఫీసర్ టైప్ లో వస్తారు అనమాట. ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఇలాంటివి ఇప్పుడు చేయలేదు ఆ క్యారెక్టర్. అంటే అలా కొత్తగా ఏమైనా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉంటుందని నమ్మకంతోనే ఉంటుందని 100% అయితే ఉంటుందేమో. ఇదైతే ఎట్లయినా మూవీ హిట్ అవుతుంది. ఓకే, డాకుమార్ కదా బాలకృష్ణ గారు. అంటే అది ఎలా ఉండబోతున్నారు అంటే ఒకప్పుడు బాగా యాక్షన్ ఉండేది కదా బాలకృష్ణ. అదైతే ఇంకా ట్రైలర్ చూడలేదు అన్న, చూస్తే ఎడుకోతుంది మనకి. ఇంకా అది చూడలేదు. రామ్ చరణ్ అన్నది ఒకటే చూసాను. అంటే మీకు ఏం నచ్చింది ఆ లుక్ అనేది కొత్తగా జర డిఫరెంట్ అనిపించింది, అలానే అదే చూసాను. ఓకే అండి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారు మొన్న చూసుకుంటే రీసెంట్ గా జరిగిన సంజయ్ థియేటర్ లో ఒక చనిపోయారు అనమాట. అవునవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి నంబరే కదా, వాళ్ళ బాబాయే కదా, సొంతం బయట ఆయన అయితే కాదు కదా. కంపల్సరీ వస్తేనే బాగుంటుంది. అవును, వస్తే మంచిదే అన్న. అంటే ఇలా రావడం వల్ల పబ్లిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా. అలా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేసి వస్తే తెలుసుకుంటాను నేను అంతే.